ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు దైవాశీస్సులు తెలియజేస్తూ కుటుంబాలలో శాంతి సమాధానము ఆత్మలకి రక్షణ అనుగ్రహింపబడును గాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ యొక్క సందేశము ఏంటంటే, చాలా మందిలో చాలా విధాలుగా రకరకాలైన సమస్యలతోనూ రకరకాలైన పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు ఏ మార్గము తెలియనప్పుడు ఎవరి వైపో చూడాలని, ఎవరి వైపో చూసి సహాయం కోసము ఎదురు చూస్తూ ఉంటారు. వారు వారు వీరికి సహాయం చేయకపోగా రకరకాలుగా మాట్లాడుతూ రకరకాలుగా మాటలని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇక యేసు ప్రభువుని నమ్మిన వారి మీద దుమ్మెత్తి పోస్తూ, వారి విశ్వాసులైన మరి దైవ సేవకులైన దైవ జనుల మీద కూడా దుమ్మెత్తి పోస్తూనే ఉంటారు. ఎందుకంటే వీరిలో పనిచేస్తున్న ఆత్మను గుర్తుపట్టాలి. చాలా మందికి ఈ వివేచన ఉండదు. మొన్న మనతో స్నేహం చేశారు, మనతోనే ఉన్నారు, ఏదో యేసు ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి ఆ త్రాగు నుంచో ఒక వ్యసనము నుండో ఏదో బలహీనత నుండో వాటన్నిటి నుంచి దూరం అయిపోయి మన జీవితం మనం జీవిస్తా 4 మెతుకులు పిల్లలకి తినిపించుకుంటా ఒకప్పుడు వస్త్రాలకి తక్కువైంది. కడుపు పుట్టిన బిడ్డలకి సరైన వస్త్రాలు లేవు. ఎందుకు? ఆ ఇంట శాపం ఉంది. ఏంటి ఆ శాపం? బార్ షాప్కి వెళ్తాం, కడుపును పుట్టిన బిడ్డల్ని పట్టించుకోకుండా ఉంటాం. రకరకాలుగా కటిక దరిద్రతని శాపమును అనుభవించిన ఆ రోజుల్లోనేమో మరి స్నేహితుడైనా ఇరుగువారైనా పొరుగు వారైనా అతడు ఒక శాపాన్ని అనుభవిస్తూ ఉంటే ఎవరు పట్టించుకోలేదు. కానీ అతను సృష్టికర్తని గుర్తెరిగి తెలుసుకుంటే తనతో సమాసం చేసి తనతోనే ఉండి ఆఖరికి సృష్టికర్తని నమ్ముకున్న ఆ యొక్క కారణాన్ని బట్టి వారి కుటుంబంలో ఉన్నవారు తిన్నా తినకపోయినా ఆకలి దప్పులతో అలమటించిపోతున్నప్పటికీ, ఇవ్వండి, ఆకలి దప్పులతో అలమటించిపోతున్నప్పటికీ ఎవరు అమ్మా తిన్నారా అని అడిగిన వాళ్ళు లేరు. ఈరోజు మన జీవితాన్ని సరిచూసుకొని ఆ త్రాగుడనే మహమ్మారి నుండి కుటుంబము రక్షింపబడితే ఈనాడు సమాజం ఎలాగో ఉందో తెలుసా? యేసు ప్రభు వారు ఒక మతం అని, ఒక మతాన్ని అని ఒక టైటిల్ పెట్టి మార్గమై ఉన్న దేవుణ్ణి మతం అని పులిమి, ఎవరు వీళ్ళు? రాధా మనోహర దాసు, కరుణాకరు సుగుణ, వాకరైన లలిత కుమారు, యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారిని వారి యొక్క జీవితాలు వెలిగించబడతా అనేక జీవితాలను వెలిగిస్తూ ఉన్న ఆ యొక్క కార్యాలని తలపోసుకొని వీరు ఎలాంటి వారంటే, చెరపకురా చెడిపోతావు, గుంట తవ్వకరా ఆ గుంటలోనే నువ్వు పడిపోతావు అని ఒక పక్క నుంచి పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. కీర్తనా గ్రంథములో రాయబడి ఉన్న ఆ మాటల్ని నీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒకప్పుడు
వస్త్రాలు లేక ఒకప్పుడు మన కుటుంబము శాపముతో కట్టిక దరిద్రత, ఒక పండగ వచ్చినా, ఏది వచ్చినా, ఏ కార్యం వచ్చినా అనేక విరుగు పొరుగు వాళ్ళందరూ కూడా కలకలలాడిపోతూ మరి ఆ కుటుంబం అంతా కూడా పండగలు చేసుకుంటూ వస్త్రాలు ధరించి మంచి వస్త్రాలు పట్టుకొని ఉంటే ఈ త్రాగుబోతు త్రాగులనే మహమ్మారి ద్వారాగా ఆ శాపము కటిక దరిద్రత ఎల్లబోస్తున్న ఆ కుటుంబంలో వస్త్రాలు అనేది లేక తన పిల్లలకి చినిగిపోయిన పట్టులతో చినిగిపోయిన వస్త్రాలతో ఆ కటిక దరిద్రతను ఎల్లబోస్తూ ఉంటే ఒక్కడు కూడా పట్టుకోలేదు. కానీ యేసు ప్రభువు అని నమ్ముకున్న తర్వాత ఏంటి ఆ మతంలో గడిచావంటగా, ఆ మతంలో నువ్వు వెళ్ళావంటగా అని ఇప్పుడు దాకా వీరు కటిక దరిద్రత ఎల్లబుస్తూ పసిపిల్లలకు కూడా పెట్టుకోలేని ఆ శాపాన్ని అనుభవిస్తున్న ఆ రోజుల్లోనేమో ఎవరు వీరి ఇళ్ళకి రాలేదు, వీరి ఇంటికి రాలేదు. కానీ ఇప్పుడైతే నిజ రక్షకుడిని తెలుసుకున్నారో, నిజ దేవుణ్ణి తెలుసుకున్నారో ఆ క్షణాన్ని వారిని ఇక పడవటం. వీళ్ళు ఎలాగా ఇంకా వీళ్ళు వ్యవహారం అంటే, ఇలాంటి ఒక వ్యక్తిని మీ దృష్టికి తీసుకొస్తాను. యేసు ప్రభువుని నమ్ముకున్న వారి వెంటబడి కాకులు వలె ఈ కాకులు ఎవరు అంటే ఇక చెప్పేదేముంది? కరుణాకరు సుగుణ, రాధా మనోహర దాసు, రోకర లలిత కుమారు, ఇంకా ఎందరైతే యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డల మీద కాకులు వలె కొలుస్తున్నారో, రకరకాలుగా లేని నిందలని ప్రచారం చేస్తున్నారో వారందరూ కూడా ఇదిగో పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కాకి లాంటి వాడే. ఇతని పేరు ఫరో. ఇతను దేవుని ప్రజలని పానీయక అప్పగిస్తూ వారి మీద వ్యక్తి చాకిరి, కొన్ని సందర్భాలలో వారికి పనిముట్లు కూడా ఇవ్వకుండా, పనిచేసే పనిముట్లు కూడా ఇవ్వకుండా దేవుని ప్రజలని వారి మీద కఠినమైన చర్యలు, ఈనాడు జాబులు చేసే కాళ్ళు కావచ్చు, జాబు చేసే కాళ్ళు కావచ్చు, ఏదన్నా ఒక పనిలో కావచ్చు, యేసు ప్రభువుని నమ్ముకున్న వారి మీద ఎలాగా అలర్ట్ చేస్తారో, వారి మీద ఎలాగా చట్టం చలాయిస్తూ ఉంటారో, ఆఖరికి యేసు ప్రభువుని నమ్ముకున్న కారణాన్ని బట్టి వారి ఉద్యోగాలు కూడా తొలగించి వేసే వాళ్ళని ఈనాడు మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తులు ఎవరున్నా కానీ సరిచేసుకుంటారనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు మనం చూస్తే సంఖ్యాకాండము లేక నిర్గమాకాండము 14 అధ్యాయము 13, 14 వచనాల్లో చూస్తే నేను చెప్పిన మాటలు ఉంటాయి. ఈ ఇశ్రాయేలు ప్రజలని కరుస్తూ ఫరో ఇస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలని ఇచ్చిస్తూ దేవుని దగ్గరకి వెళ్లకుండా అడ్డగిస్తూ చాలా మంది ఇలాగనే ఉంటారండి. కుటుంబాలలో కూడా భర్త యేసు ప్రభువుని నమ్ముకున్నాడు అనుకో, భార్య కట్టనం జలాయిస్తూ ఉంటుంది. లేక భార్య యేసు ప్రభువుని నమ్ముకుందనుకో, భర్త భార్య మీద కట్టనం జలాయిస్తూ ఉంటాడు. ఇగో ఈరోజు నువ్వు చర్చికి వెళ్ళవద్దు, ఎందుకు అంటే అని అప్పుడు దాకా భార్య అయినా భర్త అయినా యేసు ప్రభువుకి ఎలపతం ఉన్నప్పుడు ఏ కట్టనం ఉండదు. అలాగనే యేసు ప్రభుని ఎరగక ముందు ఎవరి మీద బిజినెస్ కాడ కావచ్చు, జాబ్ కాడ కావచ్చు, ఎవరి కట్టనం ఉండదు, ఎవరి ఆదాస్మయం ఉండదు. కానీ
యేసు ప్రభువుని నమ్ముకున్న వారి మీద ఆఖరికి జాబును కూడా తొలగించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తులకి ఈయన కౌంటర్. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను విసిగిస్తూ ఉన్నాడు ఫరో. ఇప్పుడు దైవ సేవకుడు ఒక మాట అంటున్నాడు, ఐగుప్తీయులలో నుండి ఎలమున్నాడు, వెళ్ళి మీరు మీ దేవుణ్ణి ఆరాధన చేసుకోండి అని చెప్పాడు. మళ్ళా గుర్రాలు వేసుకొని సైన్యాన్ని వేసుకొని ఎంట బట్ట మొదలు పెట్టాడు. మళ్ళా అప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్న నాయకుడు ఎవరైతే ఉన్నారో, నడిపిస్తున్న నాయకుడి మీద కనగడం మొదలు పెట్టారు, వనగడం మొదలు పెట్టారు. మేము ఎట్టకట్ట అక్కడే ఉన్నట్లయితే ఆ ఎట్టి చాకిరో ఏదో ఒక చాకిరితో చిన్న బతికే వాళ్ళము. శత్రుడు ఆ శత్రువు పరువు పోని వస్తున్నాడు, ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నొయ్యి, ఆ పరిస్థితి అయోమయమైపోయింది అని నాయకుడి మీద కొనగడం మొదలు పెట్టారు. అంటే దేవుని మీద కొనగడం మొదలు పెట్టారు. అంటే మనుషుడి యొక్క నైజం అక్కడ బయటపడుతుంది. ఏమండి, ఇక నడిపిస్తున్న నాయకుడు, అది కుటుంబం కావచ్చు. ఈ మాటలు అనేక రకాలుగా మరి మీరు ఆమోదించుకోవచ్చు. కుటుంబంలో వాళ్ళు కూడా వద్దు అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నారు. నమ్ముకున్న కాడి నుంచి మనకి ఈ కష్టాలు, ఈ దుఃఖాలు, ఈ యాతనలు, ఈ దుఃఖము, ఈ శ్రమ, శోధన, యేసు ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి ఇవన్నీ మనకు జరుగుతున్నాయి. లోక రకంగా లోక రీతిగా ఉంటే 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నాము. యేసు ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి ఇంకా తెగ, ఇంకా ఏడి, ఇంకా శోధన, ఇంకా కీళ్ళలో మనం పడుతున్నామని కుటుంబంలో ఉన్నవారు ఎవరన్నా నమ్ముకుంటే వారి మీద మరి యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఉన్నవారు వారి మీద శతనం చెలాయిస్తూ ఉంటారు. ఏమండి, అలాగనే మోషే మీద అనగడం మొదలు పెట్టారు. అప్పుడు దైవజనుడు ఒకే ఒక మాట అన్నాడు, భయపడకండి, ఇక వెన్నడు కూడా ఐగుప్తిలో ఉన్న ప్రజలను మీరు చూడరు, ఈ గుర్రాలు సైన్యాన్ని మీరు ఇంకా చూడరు, ఫరో అనేవాడిని ఇక మీరు చూడరు. ఈ పక్షమున యుద్ధం చేస్తున్నవాడు ఎవరో తెలుసా? ఆయన పేరు సైన్యములకు అధిపతుడు యెహోవా. మన పక్షమున, ఈ పక్షమున యుద్ధం చేస్తున్నవాడు ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతుడు యెహోవా. మీరు ఓరెక్కనే ఉంది ఆయన రక్షణని చూడండి. మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులు ఇక వెన్నడు చూడరు అన్నాడు. ఎర్ర సముద్రం పాయలుగా మార్చబడింది. ఆ ఆడిన నేలలో దేవుని ప్రజలు నడుస్తూ మొదలు పెట్టారు. ఏమండి, చిన్న ఒక చపాలకి ఒక రంధ్రం పడితేనే దానిని మనము కంట్రోల్ చేయలేము. అవునంటారా కాదంటారా? అలాంటిది దేవుడు తన ప్రజల కోసము సముద్రమునే ఆరిన నేలగా మార్చాడు. వండర్ లార్డ్, సృష్టికర్తకి సమస్తము సాధ్యమే కనుక అన్నాడు. ఏమన్నాడు? యేసు ప్రభువు వారిని నమ్ముకున్న వారి మీద కలుగుతున్న వారులారా జాగ్రత్త. దేవుని ఉగ్రత వచ్చిన రోజున నువ్వు కుటుంబంలో ఉన్నవారివైనా, నువ్వు లోకములో దేశములో ఉన్న వ్యక్తివైనా, అధికార పరములో ఉన్న వ్యక్తివైనా, క్రైస్తవుని మీద కనుగుతూ గొడుగుతూ క్రైస్తవాన్ని అనగదొక్కాలని చూస్తున్న వారులారా జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇక ఐగుప్తులో ఉన్నవారు ఎవరు కూడా ఉండదు. ఇక చూడనే చూడరు. ఏమైపోతారు? కాల గర్భములో కలిసిపోయే గడియలు ఆసన్నమైనవి అని మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. అన్నట్లుగానే ఐగుప్తీయులందరూ కూడా సముద్రములో కాల గర్భములో కలిసిపోయిన పరిస్థితి మనం చూస్తాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13, 14వ వచనంలో నేను చెప్పిన స్టోరీ ఉంది. ఇంకా కుటుంబంలో వారు కావచ్చు, ఇంగ్లీష్ కాడ ఉన్నవాళ్ళు కావచ్చు, జాబ్ చేసేవా ఆ దగ్గర ఉన్నవాళ్ళు కావచ్చు, యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని ఏదనగా ఎంగంగా దూషిస్తూ ఉంటే ఒక రోజు ఉన్నది, ఆ రోజున మీరు కంటికి కూడా కనపడలేని పరిస్థితి అయిపోతుంది. జాగ్రత్త.
మీరు సరి చేసుకోండి, సరి చేసుకుంటారని పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడుతున్నారు. ఆత్మశక్తి సంగతులు తెలియగలిగిన వాడు వినుగాక. ఆమేన్.